నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే గనుక ఈయన బ్రిస్బేన్లో అయితే పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ఆయన చాలామంది పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు వీళ్ళందరినీ కలిసి ఇక్కడ ఉన్నటువంటి సానుకూల పవనాలు ఏవైతే ఉన్నాయో, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలు ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాళ్ళకు వివరించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ కావచ్చు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, మీరు ధైర్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మొన్నటికి మొన్న గూగుల్ పెట్టింది, సిటిఎస్ పెట్టింది, టీసీఎస్ పెట్టింది. కాబట్టి మీరు కూడా బ్రిస్బేన్ నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఆయనైతే వాళ్ళను కోరుకోవడం జరిగింది. అందరూ హ్యాపీగా దివాళీ పండుగ చేసుకుంటా ఉంటే నారా లోకేష్ గారు మాత్రము ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తేవడంలో నిమగ్నమై ఉన్నాడు. అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన అయితే జరిగింది. అదేంటంటే, ఒక పారిశ్రామికవేత్త శ్రావణ్ కుమార్ అనే ఒక పారిశ్రామికవేత్త నారా లోకేష్ గారితో మాట్లాడుతూ ఆ సమావేశంలో ఆయన చెప్పినటువంటి విషయము, సార్ మేము గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా భూములంతా లాక్కున్నారు. దాని కారణంగా నా తండ్రి కూడా చనిపోయాడు. తర్వాత లీగల్గా వాళ్ళు కేసులు పెట్టడం వల్ల భూమి మొత్తం డిస్ప్యూట్ అయిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో ఎలా సార్ నమ్మి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి శ్రవణ్ కుమార్ అనే ఆయనైతే వాపోయాడు. దానికి స్పందిస్తూ నారా లోకేష్ గారు, ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంత విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేశాడు కాబట్టే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయాడు. అందుకే కూటమి పార్టీలు 94% స్ట్రైక్ రేట్తో, అంటే 94%, 100 మంది పోటీ చేస్తే 94% స్ట్రైక్ రేట్ అయితే కొట్టాము. 11 సీట్లు రావడానికి ప్రధాన కారణము అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలనే. వాళ్ళు కంపెనీలు తేవడం పక్కన పెడితే ఉన్నటువంటి కంపెనీలను కూడా తరిమేసినటువంటి పరిస్థితి. కియా సంస్థకు సంబంధించినటువంటి అనుబంధ యూనిట్లు ఏవైతే ఉన్నాయో అది అనంతపురం వేదికగా వాళ్ళు పెట్టాలని వస్తే, అప్పట్లో అక్కడ ఎంపీగా ఉన్నటువంటి ఆ గోరంట్ల మాధవ్ ఏ విధంగా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆ కియా అనుబంధ సంస్థలను రాష్ట్రం వదిలి పారిపోయేలాగా చేశాడో మనం అందరం చూసాము. అమర్ రాజా బ్యాటరీస్ ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి యూనిట్ ని తెలంగాణలో నెలకొల్పింది. వాళ్ళు కూడా మొదట్లో ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ఇదేందో రేడియేషన్ వచ్చేస్తుంది, పొల్యూషన్ అయిపోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక దురుద్దేశంతో గల్లా జయదేవ్ గారిని భయభ్రాంతులకు గురి చేసి ఆ యూనిట్ ని తెలంగాణకు తరిమేశారు. అదేవిధంగా జాకీ కడ్రాయర్ల కంపెనీ, దాన్ని కూడా వదిలిపెట్టలేదు. అనంతపూర్లో వాళ్ళు నెలకొల్పాలని చూసినటువంటి ఆ కడ్రాయర్ల కంపెనీ ఏదైతే ఉందో దాన్ని కూడా భయపెట్టి బెదిరించి కమిషన్లకు కకృతిపడి అంతంత పెద్ద కంపెనీల దగ్గర పోయి కమిషన్లు అడిగితే ఎందుకు ఇస్తారు వీళ్లకు? అసలు పెట్టుబడి పెట్టడమే గగనంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు సొంత పెట్టుబడులు పెట్టి వీళ్లకు కమిషన్ల రూపంలో ఎందుకు ఇవ్వాలి? ఒక పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉండాలంటే, ఎవరైనా పెట్టుబడులు పెడితే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆశపడాలే కానీ వాళ్ళ దగ్గర 10%, 20% ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆశించడము నిజంగా హేయమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్ అనే పేరు పూర్తిగా చెప్పవలసినటువంటి పని లేదు. ఆ పారిశ్రామికవేత్తలు అక్కడ ఎక్కడైనా ఉంటే ఆంధ్ర అంటేనే గడగడలాడేలాగా చేసి వెళ్ళిపోయాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో, ఆ బ్రాండ్, పోయినటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని మెల్లగా ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది కదా, 1.5 సంవత్సరంగా మనం గూగుల్ కావచ్చు, సిటిఎస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇలా ఒక్కొక్కటి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ వైజాగ్ వేదికగా ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చారు. ఒకవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ అని అమరావతిని డెవలప్ చేస్తున్నారు, మరోవైపు రాయలసీమ వేదికగా ఆటోమొబైల్ సెక్టర్ కావచ్చు. కాబట్టి వీళ్ళు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చింది, ఒక్కటే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణని ఏ మాటలు చెప్పి అయితే అధికారంలోకి వచ్చారో దాన్ని నిజం చేస్తూ పెట్టుబడులను అయితే ఆంధ్రప్రదేశ్కు రాబట్టడంలో నారా లోకేష్ గారు అయితే సఫలీకృతం అయ్యారనే చెప్పవచ్చు. అదేవిధంగా వచ్చే నెలలో కూడా ఒక మీట్ ఒకటి పెట్టబోతారు. ఆ మీట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నారా లోకేష్ గారు కూడా చెప్పారు, గూగుల్ అనేది కేవలము చిన్న ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా నెక్స్ట్ మంత్ ఉండబోతుంది. నవంబర్లో ఆంధ్రప్రదేశ్కు వచ్చేటువంటి పెట్టుబడులు చూసి పక్క రాష్ట్రాలు కూడా అవాక్ అవ్వబోతున్నాయని కూడా ఆయనైతే చెప్పుకొచ్చారు. ఆల్రెడీ గూగుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారని, నారా లోకేష్ గారని. అక్కడ అధికార పార్టీ డిఎంకే ఏదైతే ఉందో తమిళనాడులో వాళ్ళు రోజు అసెంబ్లీలో కూడా చర్చించుకుంటున్నారు. అక్కడ అధికార పార్టీ చేతగాడితనం వల్లే పక్క రాష్ట్రానికి పెట్టుబడులు వెళ్తా ఉన్నాయని అక్కడైతే చెప్పడం జరిగింది. సో మొత్తానికి నారా లోకేష్ గారి మీటింగ్లోనే ఒక పారిశ్రామికవేత్త ఏ విధంగా భూములు కోల్పోయాడు, ఏ
అదేవిధంగా తండ్రి కోల్పోయాడని చెప్పి ఆయన బాధ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయనకు భరోసా ఇస్తూ ఇప్పుడేం అట్లాంటి గవర్నమెంట్ లేదు, మీరు ధైర్యంగా రండి, వచ్చేసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచబోయలేదని చెప్పి ఆయనైతే కనుక కుండ బద్దలు కొట్టి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన విద్యాశాఖ మంత్రి కాబట్టి రాష్ట్రంలో హై స్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు చెప్పబోతున్నారని, ఏపీని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేలా డిజైన్లు ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ పారిశ్రామికవేత్తలను అయితే కోరడం జరిగింది. సో ఆయన లండన్ పర్యటన ముగించుకొని వచ్చేలోపు మరికొన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఏ విధంగా అయితే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారో ఆ విధంగా కూడా ముందుకెళ్తారని చెప్పి పెట్టుబడులు దండిగా ఆంధ్రప్రదేశ్కు రావాలని కోరుకుంటూ, సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.